హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలా అని మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఉందో కామెంట్ చేసేయండి. ఈ వీడియోలో మా అపార్ట్మెంట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నామో మొత్తం ఫుల్ వీడియో ఉంది. అండ్ మేమే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం. అండ్ ఎన్ని గంటలకు స్టార్ట్ చేసాం, ఎలా ప్రిపేర్ చేసుకున్నాం అనేది మొత్తం ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. డిసెంబర్ 31 ఆఫ్టర్నూన్ 2:30కి మేము ఫుడ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. అలానే మేము ఏమేం కావాలో ముందుగానే రాసుకొని ఒకళ్ళొకరు వర్క్స్ షేర్ చేసుకున్నాం. ఎవరి వర్క్ కాలేదు. నాన్ వెజ్ ఫెస్టివల్ నాన్ వెజ్ అండ్ నేను తీసుకొచ్చి వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చాను. అండ్ రైస్ ఐటమ్స్, వెజిటేబుల్స్, కర్రీకి కావాల్సినవి అండ్ కలర్స్, రంగోలీ వేయడానికి కలర్స్ అవన్నీ తీసుకొచ్చి పెట్టాను. మేము వచ్చేసి ఆ రోజు నైట్ అంతా ఇంక ఫుడ్ అందరికీ కింద అని ఫిక్స్ అయ్యి 50 మెంబర్స్కి ఫుడ్ ప్రిపరేషన్ చేద్దామని స్టార్ట్ చేసాం. అండ్ 11 ఫ్యామిలీస్ అండ్ ఫ్యామిలీకి వచ్చి 4 మెంబర్స్ లెక్కలా వేసుకొని 50 మెంబర్స్కి అయితే ఫుడ్ ప్రిపరేషన్ చేద్దాం అనుకున్నాం. అండ్ రైస్ ఐటమ్స్ అండ్ గ్రోసరీ 2-3 డేస్ ముందే మేము ఆర్డర్ పెట్టేసాం. ఎందుకంటే వెజిటేబుల్స్ అనేవి ఆ రోజు మార్నింగ్ తెస్తే ఫ్రెష్గా ఉంటాయని చెప్పి ఆ రోజు మార్నింగ్ తెచ్చి ఇవైతే 2-3 డేస్ ముందే పెట్టేసాం ఆర్డరు. 31 ఆఫ్టర్నూన్ 2:30కి అందరూ కిందకి దిగేసి లేడీస్ అందరం ఫుడ్ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. కొంతమంది వెజిటేబుల్స్ కటింగ్ అండ్ కొంతమంది కుకింగ్లో కూర్చున్నాం. ఎందుకంటే ఫుడ్ ప్రిపరేషన్ ఫాస్ట్గా అవ్వాలని. అసలు 2:30కి అయితే స్టార్ట్ చేసాం. 6 కల్లా అయిపోతుందని అనుకొని స్టార్ట్ చేసాం. కానీ ఫుడ్ ప్రిపరేషన్ దగ్గరే చాలా టైం తినేసింది. అసలు 8:30 అయిపోయింది. అనుకోలేదు అంత టైం అవుతుందని. బట్ 2 స్టవ్స్ ఉండడం వల్ల కొంచెం స్లోగా అయింది. నేను ఐటమ్స్ కూడా కొంచెం ఎక్కువ అనుకున్నాం. స్వీట్ ఐటమ్ మాత్రం ముందు రోజే చేసి పెట్టుకున్నాం. డిసెంబర్ 30 నైట్ చేసి పెట్టేసాం. గులాబ్ జామున్ చేసాము. స్వీట్ ఐటమ్ కూడా సేమ్ డే పెట్టుంటే చాలా కష్టం అయిపోయేది. ఎందుకంటే టైం అస్సలు సరిపోయేది కాదు. 150 గులాబ్ జామున్ చేసాము. ముందు అంతమందికి ఫుడ్ అనగానే కొంచెం భయం వేసింది. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారని చెప్పి ముందుకు వెళ్ళిపోయాం. బట్ అన్నీ బాగా వచ్చినాయి టేస్ట్లు అయితే. కానీ ముందు భయం ఉంటుంది కదా, అమ్మో టేస్ట్ ఎలా వస్తుందో, ఎలా ఉంటుందో, ఎవరేమంటారో అన్న భయం అయితే చాలా అనిపించింది. కానీ బట్ అన్నీ అయిపోయిన తర్వాత టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. బట్ టైం చాలా తినేసింది ఫుడ్ దగ్గర. అండ్ అంతమందికి అనేసరికి టైం చాలా పట్టింది. ఫస్ట్ వచ్చేసి ఆలూ ఫ్రై అండ్ సాంబార్ చేసి పక్కన పెట్టేశారు. ముందు కర్రీస్ అన్నీ చేసేసాము. అండ్ హాట్ ప్యాక్స్ అన్నీ మళ్ళీ రెంట్కి తెచ్చుకున్నాం. ఎందుకంటే కర్రీస్ కొంచెం వేడిగా ఉండాలి ఆ టైంకి అని చెప్పి నైట్ 9:30 కల్లా తింటాం కదా అని హాట్ ప్యాక్స్ అయితే రెంట్కి తెచ్చుకున్నాం. మళ్ళీ అందులో కర్రీస్ పెట్టేసాం. రైస్ ఐటమ్స్ వచ్చేసి లాస్ట్లో చేసాం అనమాట. ఎందుకంటే కొంచెం వేడిగా ఉండాలి కాబట్టి రైస్ ఐటమ్స్ అన్ని లాస్ట్లో చేసాం. మేము అనుకున్న ఐటమ్స్ వచ్చేసి బగారా రైస్, ఆలూ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అండ్ కాజు పన్నీర్ కర్రీ అండ్ సాంబార్, వైట్ రైస్, పూరి. స్వీట్ వచ్చేసి గులాబ్ జామున్ మేము ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాము.
ఫుడ్ అంతా అయ్యేసరికి అండ్ ముగ్గులంతా అయ్యేసరికి 9:30 అయిపోయింది. అండ్ ఇంకా తినేసి మేము ఇంటికెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి వచ్చేసరికి 12:15. మా పిల్లలందరూ రెడీగా ఉన్నారు కేక్ కట్ చేయడానికి. అసలు వాళ్ళకి మాత్రం నిద్ర అయితే రాలేదు. మాకు అలసిపోయి నిద్ర కూడా వచ్చేసింది ఆ టైంకి. బట్ అసలు ఎంజాయ్ చేసినట్టయితే అనిపించలేదు. సో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము 3:30 వరకు హౌసీ ఆడుకొని అండ్ 4 వరకు డాన్సులు అవి వేసుకొని అప్పుడు వెళ్ళి పడుకున్నాము. ఎందుకంటే మేము ఎంజాయ్ చేస్తున్న ఫీల్ అనిపించలేదు. అంతా ఫుడ్తోనే అయిపోయింది అనిపించింది. బట్ ఆ ఫుడ్ చేసేటప్పుడు కూడా ఫుల్ మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ చేసాము. మొత్తానికి మా న్యూ ఇయర్ అయితే ఇలా అయ్యింది. చాలా ఫుల్ ఎంజాయ్ చేసాము. బట్ ఆడుకున్నప్పుడు బాగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది.